పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా రేణు దేశాయ్ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. పిల్లల విషయంలోనో లేక ఏదైనా ఇష్యూపై నిర్మోహమాటంగా తన అభిప్రాయాలు వ్యక్తం చేసో ఆమె వార్తల్లో వ్యక్తవుతారు. రేణు రీసెంట్ గా ప్రముఖ టాలీవుడ్ కామెడియన్ అలీ నిర్వహించే అలీతో సరదాగా టీవీ షోకు అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయింది. ఒకవైపు పవన్ ఎక్స్ వైఫ్ గెస్ట్, మరోవైపు పవన్ కు సన్నిహితుడిగా ఉంటూ ఈ మధ్య పవన్ పై విమర్శలు సంధించిన అలీ హోస్ట్ కావడంతో ఈ కార్యక్రమంపై భారీ ఆసక్తి వ్యక్తమవుతోంది. 2 నిమిషాల కంటే తక్కువగా ఉండే ఈ ప్రోమోలో వివాదాస్పదమయ్యే అంశాలేవీ లేవు, కానీ ఇంట్రెస్టింగ్ టాపిక్లపై మాట్లాడారు. మీకు రేణు అనే పేరు ఇష్టం లేదని విన్నాను, అలా ఎందుకు అని అలీ ప్రశ్నిస్తే, అవును, నాకు రేణు అనే పేరు ఇష్టం లేదు. రేవతి లేదా రేవా అనే పేరు నాకు పెట్టి ఉంటే బాగుండేది, కానీ ఏం చేస్తాం అని నిట్టూర్చారు రేణు. మీరు పుట్టినప్పుడు మీ నాన్నగారు హాస్పిటల్ కు రాలేదంట కదా, ఎందుకు అని అలీ ప్రశ్నిస్తే, అవును, అమ్మాయి పుట్టిందనే కోపంతో మా నాన్న రాలేదు, కానీ నేను చాలా లక్కీ ఉమెన్, ఎందుకంటే నాకు ఆద్య లాంటి కూతురుంది. ఆద్య లేకుండా నేనుండలేను, చచ్చిపోతానేమో అంటూ రేణు దేశాయ్ ఎమోషనల్ అయ్యి కంటతడి పెట్టుకున్నారు. మీరు అందరికంటే ఎక్కువగా రెమ్యునరేషన్ తీసుకునే ఎడిటర్ కదా అని అడిగితే, నేను జానీ ఖుషి సినిమాలకు ఎడిటర్ గా పనిచేశాను, ₹1 కూడా తీసుకోలేదు. ఎస్జే సూర్య గారు, రత్నం గారు, మా ఎక్స్ హస్బెండ్ కళ్యాణ్ గారే అందుకు సాక్ష్యమని సమాధానమిచ్చారు. ప్రోమో అంతా సీరియస్ గా ఏం సాగలేదు. జానీ షూటింగ్ సమయంలో జరిగిన ఒక సంఘటన గుర్తు చేసుకున్న అలీ, మనం జానీ షూటింగ్ ముంబైలో చేసే సమయంలో ఒకరోజు సాయంత్రం మన ముగ్గురం పానీపూరి తిన్నాం. నువ్వు పానీపూరి బండి అబ్బాయితో మరాఠీలో మాట్లాడావు, మాకు అర్థం కాక అలా చూస్తూ ఉండిపోయామంటూ ఎన్న పరందా ఎన్న చాట టైప్ లో ఒక డైలాగ్ చెప్పడంతో రేణు పక్కపక్కమని నవ్వేశారు. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.